వీచే గాలులలో వినబడు రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. ఏం బా, ఏమైనా మ్యాటర్లు ఉంటే చెప్పకూడదా? ఏం మ్యాటర్లా? ఈరోజు నీతో మాట్లాడడానికి ఏం లేదులే కానీ నేను చాలా ఆనందంలో మునిగి తేలిపోతానా. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. ఏంది మ్యా, అదేదో మాడిపోయిన వాసన వస్తుంది గ్యాస్ మీద. పోయి ఫస్ట్ ఆ పని చేసుకో పో. ముచ్చట్లు కావటం ముచ్చట్లు దీనికి. నేను మా వాళ్ళతో మాట్లాడుకుంటా కాసేపు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను యాక్చువల్గా ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటానా, మీతో ముచ్చట్లు పెడదాం అనుకుంటానా. అందుకే దాన్ని మెల్లగా గ్యాస్ సైడ్ పంపించేసిన. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న మెయిన్ మ్యాటర్ అంటే ఈ వారం నేను విన్న 2 సాంగ్స్, అది ఈ వారమే రిలీజ్ అయిన ఆ 2 సాంగ్స్. యాక్చువల్గా ఈ వారం మ్యూజిక్ లవర్స్కి పండగనే చెప్పాలి. 2 days బ్యాక్ అనుకుంటా ఒకే రోజు 2 సింగిల్స్ రిలీజ్ అయినాయి. అందులో ఒకటి ఉప్పెన, రెండోది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఫస్ట్ మనం ఉప్పెన గురించి మాట్లాడదాం, ఆ తర్వాత నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి వస్తా. ఉప్పెన మన మెగా ఫ్యామిలీ నుండి సుప్రీం అండ్ వెరీ క్యూట్ స్టార్ సాయిధరం తేజ్ తమ్ముడు. ఈయన పేరే చాలా డిఫరెంట్గా ఉందండి బాబు. పంజా వైష్ణవ్ తేజ్. మేబీ వాళ్ళ చిన్నమామయ్య సినిమా పంజా అంటే బాగా ఇష్టమేమో, ఆ పేరు పెట్టుకున్నాడు. అండ్ మన స్టైలిష్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన మూవీ అండి బాబు ఇది. మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఏమవుతుందో, లెట్స్ సీ. దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయింది, రొటీన్ అయిపోయినాడు, ఇచ్చిన పాటే మళ్ళీ కొడతాడు అన్న ప్రతిసారి ఒక ఉప్పెనలాగా పైకి లేస్తాడు అని ప్రూవ్ చేసిన సాంగ్ అండి బాబు ఇది. లిరిసిస్ట్ శ్రీమణి, సింగర్ జావేద్ అలీ అండ్ మన దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురు ప్రేమతో నింపేశారు ఈ సాంగ్ని. అది ఏ సాంగ్ అనుకుంటున్నారా? నీ నవ్వు నీలి సముద్రం. యాక్చువల్గా ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కాకముందు ఈ సినిమా యూనిట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న టీజర్ లాగా ఒక వీడియో రిలీజ్ చేశారు యూట్యూబ్లో. మేబీ మీలో చాలామంది చూసుంటారు అనుకుంటా, చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఆ వీడియోలో మన దేవి గారు అండ్ ఫిల్మ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా సముద్రం ఒడ్డున వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డైరెక్టర్ దేవికి సిచ్యువేషన్ చెప్పి ఒక మంచి కవాలి టైప్లో, మన ముసల్మాన్ కవాలి టైప్లో లవ్ సాంగ్ కావాలి అంటే మన దేవి అప్పటికప్పుడు సముద్రం ఒడ్డున కూర్చొని ట్యూన్ చేసినట్టు ఉంటుంది. ఆ వీడియో చాలా లైవ్లీగా ఉంటుంది. ఆ సముద్రం, ఆ ఒడ్డు, దేవిశ్రీ ప్రసాద్ గిటార్ తన భుజానికి వేసుకొని నడుస్తూ చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మళ్ళీ. అదే వీడియోలో డైరెక్టర్ అడుగుతాడు దేవిని, సార్ ఈ సాంగ్ని ప్రేమతో నింపేయండి సార్ అని. అప్పటికప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కట్టి పాట పాడినట్టు ఆ వీడియోలో ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ సాంగ్ని దేవి వాయిస్లో వినాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడాల్సిందే. అండ్ డైరెక్టర్ ఏం అడిగాడో అది పక్కాగా మన దేవి చేసి పెట్టాడు ఈ పాటలో. మొత్తం ప్రేమతో నిండిపోయింది ఈ సాంగ్. ఒక చక్కని కావ్యం విన్నట్టు, సాయంకాలం మిద్దిపైన మంచం వేసుకొని చల్లని వెన్నెలను చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట వింటూ ఉంటే కూడా అంతే హాయిగా ఉంటుందండి, అది నా గ్యారంటీ. ఏమైతే పాట మాత్రం అద్దిరిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా వినేయండి, డౌన్లోడ్ చేయండి, వినండి ఆ సాంగ్ ఒకసారి. అండ్ ఈ సాంగ్లో నాకు బాగా నచ్చిన లైన్స్ మీరు కూడా ఒకసారి విని మీకు బాగా నచ్చిన లైన్స్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇంకా రెండో సాంగ్ వచ్చి ఇది కూడా చాలా మంచి ఫీల్ ఉన్న లవ్ సాంగ్ అండి. మన మన్మధుడు, ఆల్వేస్ అందగాడు, నాగార్జున చిన్న కొడుకు అఖిల్ యాక్ట్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి చాలా మంచి సాంగ్. రియల్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఒకసారి వినండి. ఎందుకో ఈ సినిమాని చాలా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. మేబీ అఖిల్కి లాస్ట్ 3 మూవీస్ అంతగా ఆడకపోవడం అండ్ ఈ మూవీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా సక్సెస్లో లేకపోవడం వల్లేమో. బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మామూలుడు కాదు, అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారికి సినిమాని ఎప్పుడు లేపాలి, ఎక్కడ లేపాలి అని పక్కాగా తెలిసిన వ్యక్తి. చూద్దాం సినిమా రిలీజ్ డేట్ ముందు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెంచుతారేమో. అండ్ ఇంకో విషయం, యాజ్ ఎ నాగార్జున ఫ్యాన్గా ఈ సాంగ్ రిలీజ్ ముందు ఎలా ఉంటుందో అని చాలా నర్వస్గా ఉంది. బట్ ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. ఈ సాంగ్ని కూడా ప్రేమలో ముంచి తడిపి ఆరేశాడు గోపీ సుందర్. రియల్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఒకసారి వినండి, మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి. క్రికెట్లో ఓపెనర్ అంటే మనకి గవాస్కరే గుర్తొస్తాడు. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కూడా ఓపెనర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సిద్ శ్రీరామ్. ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా ఈ మధ్య ఫస్ట్ తన సాంగ్తోనే ఓపెన్ చేస్తున్నారు. మొన్నే రీసెంట్గా సామజ వరగమనతో దుమ్ము లేపిన సిద్ ఈ పాటను కూడా ప్రాణం పెట్టి పాడాడండి. ఒక మామూలు సాంగ్ని తన మెస్మరైజింగ్ వాయిస్తో ఎక్కడికో తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న సిద్ ఈ సాంగ్ను కూడా చాలా బాగా రియల్గా చెప్పాలంటే ప్రాణం పెట్టే పాడాడు.
కుదిరితే మీరు కూడా ఒకసారి వినండి. రియల్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఒక ప్రేమికుడు తన మనసుని అదుపులో పెట్టుకోలేక బతిమాలుకుంటూ ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, ఎస్పెషల్లీ తన దగ్గరికి వెళ్ళొద్దు అని బెదిరిస్తూ బుజ్జగిస్తూ రాసిన పాట ఇది. లిరిక్స్ వండర్ఫుల్గా ఉంటుంది. రాసింది వచ్చి సురేందర్ కృష్ణ. వెరీ ఇన్ డెప్త్ అండ్ ఈజీలీ అండర్స్టాండింగ్ వేలోనే రాశారు. రియల్గా చెప్పాలంటే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ని కొన్ని రోజుల పాటు వెంటాడుతూనే ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కుదిరితే మీరు కూడా ఒకసారి వినండి. చాలా మంచి పాట. ఈ సాంగ్లో నాకు బాగా నచ్చిన లైన్స్ వచ్చి, నా మాటలు సారెనెవరో తెలుసా, నాతోనే ఉంటా ఇలానే ఈ సాంగ్ మీరు కూడా విని మీ ఫీలింగ్స్ అండ్ మీకు బాగా నచ్చిన లైన్స్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో పోయి కమెంట్ చేయండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి, పాటలు హృదయాన్ని నెమ్మది చేస్తుంది, పాటలు అదరాలపై చిరునవ్వులను తెస్తుంది. సో గైస్, కీప్ లిజనింగ్ మ్యూజిక్. ఇంకా ఫ్యూచర్లో నాకు ఏదైనా సాంగ్స్ నిజంగా నచ్చితే దాని గురించి కూడా ఇలాగే నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే మొహమాటమే లేకుండా డిస్లైక్ కొట్టేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మర్చిపోకుండా ఈ 2 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన లైన్స్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి.